ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ తరపున వాళ్ళ ఫారెన్ మినిస్టర్ దీన్ని కన్ఫర్మ్ చేశారు. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దర్ ఈ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఫుల్ ఫ్లెడ్జ్ సీజ్ ఫైర్ జరిగిందని చెప్పారనమాట. సీజ్ ఫైర్ అంటే ఇరువైపులా కంప్లీట్ గా కాల్పులు ఆపేయటము, అది కూడా శాశ్వతంగా అన్నమాట. ఇండియా పాకిస్తాన్ మిలిటరీ ఛానల్స్ హాట్ లైన్స్ ద్వారా ఈ డిస్కషన్ లో భాగస్వాములైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే అమెరికన్ ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియో, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా గత 48 గంటల్లో ఎఫెక్టివ్ గా ఇండియన్ సైడ్ పాకిస్తాన్ సైడ్ చర్చలు జరిపి ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా ఇండియా కన్సిస్టెంట్లీ మెయింటైన్ స్టాండ్స్ అగైన్స్ట్ టెర్రరిజం అని చెప్తూ, మేము ప్రస్తుతం ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ టుడే వర్క్డ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్. భారత్ పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఈ ఫైరింగ్ ఆపడానికి మొదలు పెట్టినట్లు, ఈ ఫైరింగ్ ఈ రోజు ఆపుతున్నట్లు కూడా ప్రకటన చేశారనమాట. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.